దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమనక ఈరోజు 2024 సంవత్సరము జూన్ నెల 16వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథములోని నూతన నిబంధన గ్రంథము లూకా సువార్త 22వ అధ్యాయము 32వ వచనాన్ని ధ్యానించుకుందాము. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మనుషుల నమ్మకము చెదరిపోకుండా ఉండాలని క్రీస్తు ప్రభువు వారు దేవుని వేడుకుంటున్న ప్రార్థనా విశేషాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నాము. మనుషులను సాతాను ఇబ్బందికర పరిస్థితుల్లో పెట్టుటకై ప్రభువునందు ఎవడు బలహీనుడిగా ఉన్నాడో అట్టి వానిని పట్టి పీడించుటకై సాతాను వెదకుచున్నాడని ప్రభువారు పేతురును పిలిచి, ఇదిగో దేవుని యందు నీ నమ్మిక పోకుండా ఉండునట్లు నేను నీ కొరకు దేవుణ్ణి వేడుకుంటున్నాను అని ప్రభువు చెప్పుచున్నాడు. పేతురుకు ప్రభువు చెప్పిన మాటను మనలో ఉన్న విశ్వాసాన్ని గురించి జాగ్రత్త పడాలి. మనలో ఉన్న విశ్వాసాన్ని జార విడుచుకోకూడదు. దేవుని నుండి విశ్వాసం ద్వారానే ఆశీర్వాదాలను పొందుకుంటాము. కేవలం ప్రార్థన చేయటమే కాదు, కానీ విశ్వాసం గల ప్రార్థన అయి ఉండాలి. ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. పరలోకానికి మనకు విశ్వాసమే సరైన మార్గము. మనకు శత్రువుల ద్వారా కానీ స్వతహా కానీ ఎదురయ్యే కష్టాల నుండి తప్పించేది మనతో ఉండే విశ్వాసమే. మనలో విశ్వాసం కానీ లేకుంటే మన ప్రార్థన దేవునికి చేరదు. విశ్వాసం అనేది ప్రభువుకి మనకు పరలోక దారి ఏర్పడుతుంది. అందుకే పౌలు గారు రోమా సంఘానికి వ్రాసిన పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనంలో కానీ మనం చూస్తే, ఒక వ్యక్తి ఏ జాతిలో పుట్టినా దేవుణ్ణి విశ్వసించడం ద్వారా అతను అబ్రహాము వంశస్థుడు అవుతాడని చెప్తున్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని కుమారులై ఉన్నారని గలతీయులకు రాసిన పత్రికలోని 3వ అధ్యాయం 26వ వచనములో వ్రాయబడి ఉన్నది. మనలోని విశ్వాసానికి అపవాది క్రియల వలన మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనలో ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. ఎందుకంటే విశ్వాసం అనేది దేవుణ్ణి ఘనపరుస్తుంది. దేవుడేమో విశ్వాసాన్ని గౌరవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించారు కదా, విశ్వాసాన్ని దేవుడు గౌరవిస్తాడట. విశ్వాసమేమో దేవుణ్ణి ఘనపరుస్తుంది, దేవుడేమో విశ్వాసాన్ని గౌరవిస్తాడు. అది గమనించుకొని మనలో విశ్వాసము ద్వారానే, విశ్వాసము వలన మనము మన ప్రార్థనలోని మన విన్నపాలు తప్పకుండా మనకు అనుగ్రహించబడతాయి అన్నటువంటిదే విశ్వాసము. ఆ విశ్వాసము కలిగి ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మన మొర ఆలకించి మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపగల నాయన, ప్రేమల తండ్రి, నాయన నీ పాదములు స్తోత్రములు తండ్రి. ప్రభా, నిత్యము నాయన నీ యొక్క దివ్యవాక్యాలను మేము ధ్యానించుకునే ఇంతటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. దేవా, ఈ రోజున నాయన నీ ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. నీ యందు మేము తప్పిపోకుండా ఉండాలంటే నీ యందు బలమైనటువంటి నమ్మిక కలిగి మేము జీవించుటకు ప్రభువా, నీ కృపను నీ ఆశీర్వాదాన్ని మాకు మెండుగా అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున
వినయముగా వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.